కామారెడ్డి మెదక్ మార్గంలో కల్వర్టుకు మరమ్మతులు జరుగుతున్నాయి. రాజంపేటలో భారీ వర్షానికి రోడ్డు కొట్టుకుపోయింది. 3 రోజులుగా బస్సులు నిలిచిపోయాయి. దీంతో మరమ్మతులు చేపట్టారు. నిన్న మల్లారెడ్డి లింగాయపల్లి మధ్య రిపేర్ వర్క్స్ చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్, చెప్పండి, కామారెడ్డి మెదక్ మార్గంలో రోడ్డుకి మరమ్మతులు చేపడుతున్నారు కదా, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది క్లియర్ చేయడానికి? కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షం తీవ్ర బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. కామారెడ్డి మెదక్ ప్రధాన రహదారి ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ప్రధాన రహదారి 3 రోజుల క్రితం తెగిపోయింది. ఇక్కడ నుంచి మనం చూస్తున్న విజువల్స్లో చాలా ఘోరంగా దాదాపు కిలోమీటర్ పరిధిలో ఈ రోడ్డు తెగిపోయింది. ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అధికారులు కొద్దిసేపటి క్రితం మరమ్మతులు పనులు మొదలుపెట్టారు. ఈ తాత్కాలికంగా మరమ్మతులు ప్రారంభించారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రాకపోకలు అయితే మొదలయ్యాయి. 3 రోజులుగా అయితే ఆర్టీసీ బస్సులు లింగాయపల్లి గ్రామంలో ఇటు రాజంపేట వైపే ఉండిపోయాయి. రాజంపేట టు కామారెడ్డి ఇళ్లకు ఎలాంటి రాకపోకలు లేవు. ఇది ప్రధాన రహదారిగా చెప్తారు. ఇక్కడ నుంచి మెదక్ జిల్లాకు ప్రధాన రహదారిగా ఇదే ఉంటుంది. కానీ కామారెడ్డిలో జిల్లాలో కురిసిన వర్షంతో కాకా వికలంగా మారింది కామారెడ్డి జిల్లా. ఇక రాజంపేట పరిస్థితి చూస్తే 8 నెలల్లో కురవాల్సిన వర్షం ఒక 3 రోజుల్లోనే కురిసింది. దాదాపుగా 60 సెంటీమీటర్ల వర్షం కురవడం ఇది చరిత్రగా చెప్తున్నారు ఇక్కడ గ్రామస్తులు. ఇక పొలాల పరిస్థితి ఇక్కడ చూస్తే ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆ రోడ్డు నుంచి పూర్తిగా ఆ రోడ్డు అంతా పొలాల వైపు మళ్ళింది. పూర్తిగా పొలాలన్నీ ఇసుక మేటలు మేసాయి. ఇక్కడ చూడొచ్చు ఆ రోడ్డు నుంచి ధ్వంసమైన మట్టి పెద్ద బండరాలన్నీ పొలాల్లోకి వచ్చాయి. రోడ్లు ఎంత అధ్వానంగా రోడ్డుకు సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ చూడొచ్చు. కామారెడ్డి జిల్లాలో వర్షాలు మిగిల్చిన కష్టాలని చెప్పుకోవచ్చు. వర్షాలు అయితే తీవ్రంగా మిగిల్చిన నష్టాలని ఈ విజువల్స్లో చూపించవచ్చు. పెద్ద బండరాళ్ళు ఈ పొలాల్లోకి వచ్చి పడ్డాయి. దాదాపు కిలోమీటర్ రోడ్డు కొట్టుకుపోయింది. ఇక్కడ బీభత్సం సృష్టించింది వర్షం. దాదాపు 60 సెంటీమీటర్ల వర్షం ఒక 3 రోజుల్లో కురిసింది ఒక రాజంపేట మండలంలో. అదే మండలం పరిధిలో ఉన్న లింగాయపల్లి ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి మెదక్ జిల్లాకు ప్రధాన రహదారి దాదాపు కొట్టుకుపోయి ఆ రహదారికి సంబంధించిన బండరాళ్ళన్నీ కూడా ఇక్కడ పొలాల్లో ఉన్నాయి. ఇట్లా ఏ విధంగా ధ్వంసమైంది, పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. వీళ్ళ ఎటువంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు కూడా విద్యుత్ లేదు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొద్దిసేపటి క్రితమే పునరుద్ధరించారు. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఎటువంటి ఈ 3 రోజులుగా ఎట్లా ఉండే ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉండే? ఫుల్ భయంకరంగా ఉంది. ఎట్లా ఉండే? ఏ రోడ్ ఫుల్ సిచ్యువేషన్ గా ఉంది. మెదక్ రోడ్డు మెదక్ ఇటు మొన్న బ్రిడ్జి కొత్తగా అయింది. 2 ఇయర్స్ కింద బ్రిడ్జి అయింది. మొన్న అయింది. అక్కడ బ్రిడ్జి కింద కొత్తగా పోసిన ఇక్కడ మొత్తం తెగిపోయింది. ఇక్కడ తెగిపోయి మొత్తం ఇక్కడ దాకా పోయింది. అక్కడ దాకా తెగిపోయింది. అక్కడ మొత్తం పంట నష్టం అక్కడ దాకా అయింది. ఒక 5-6 కంబాలు తెగిపోయినాయి. 5-6 కంబాలు పోయినాయి. ఒక 5-6 డబ్బాలు పోయినాయి. కరెంట్ డబ్బాలు మా సొంత డబ్బాలు పోయినాయి. మొత్తం సిచ్యువేషన్ 4-5 పోల్స్ వాడిపోయినాయి. మొత్తం వాడిపోయినాయి. అవన్నీ పంట నష్టం. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఒర్రె తెగింది. అక్కడ మొత్తం అక్కడ సిచ్యువేషన్ తెగింది. మొత్తం అండి మొండాక మొత్తం తెగింది. అక్కడ తెగి మొత్తం వాటర్ అంతా అక్కడికి వెళ్ళి క్రాస్ అయ్యి పొలాలలోకి వెళ్ళి అటు చెల్లరకొతున్నాయి. ఈ సిచ్యువేషన్ గతంలో ఎప్పుడన్నా ఎట్లా భారీ ఎట్లా వచ్చింది? ఇక్కడ వరద నష్టం కాలేదు. మేము పుట్టిన వద్దని అయితే రాలేదు. ఇప్పుడు నేను 50 సంవత్సరాలు ఉన్నా. ఇప్పటి వరకు అయితే ఇంతగానం చూడలేను. చూసినా కానీ కొద్దిగా లైట్గా అది ఇది అయిపోతుండే ఒర్రే. రోడ్డు మీదకి ఏ స్థాయిలో వర్షం వచ్చిండే అసలు? రోడ్డు మీద దాటలు ఇవ్వలేదు. 3 రోజులు ఇప్పుడు నిన్నటి దాకా దాటనివ్వలే. ఇప్పుడు జర్ర రిలీఫ్ అయింది కొద్దిగా. ఈ రోజు రోడ్ క్లియర్ అయినట్టు కొంచెం క్లియర్ అయింది. ఇప్పుడు అంటే మామూలు ఇప్పుడు చేసిపోయారు ఇక సీదావిధిగా నడుస్తాయి. చిన్న వెహికల్ అయితే పోతాయి. ఇప్పుడైతే నడుస్తాయి. తర్వాత గిట్ట చేస్తే పొలాల్లోకి ఇంత పెద్ద బండరాళ్ళు కనిపిస్తున్నాయి. ఇంత పూర్తి రాలేదు. ఇంత పూర్తి వచ్చినాయంటే అక్కడ దాకా పోయింది. ఇటుకెళ్ళి పంటనే ఇక్కడ నుంచి పంటనే ఉంది. ఇదంతా వరి మీదకెళ్ళి మొత్తం అక్కడ దాకా పెంచు లెక్కలు కనిపిస్తున్నాయి కదా, చూడండి. మొత్తం ఇదంతా రోడ్డు పెచ్చులు, మొత్తం డాంబర్ రోడ్డు పెచ్చులు మొత్తం ఆడదాకా కనిపిస్తున్నాయి. అవన్నీ పోయినాయి. ఇంతే. సరే, రైట్. ఇది చూడొచ్చు, రైతు ఆవేదన చెందుతున్నారు. పూర్తిగా డాంబర్ పెచ్చులన్నీ కూడా వరి పొలాల్లోకి వచ్చాయి. దాదాపు ఆ స్థాయిలో బీభత్సం సృష్టించింది. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షం వచ్చి ఇట్లా పంట పొలాలు అయితే ధ్వంసమైన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు రోడ్డు ధ్వంసమైంది, ఇటు పొలాలు ధ్వంసమైనాయి. ఇక్కడ రైతులు ఉన్నారు. డాంబర్ రోడ్డుకు సంబంధించిన పెచ్చులు ఏ విధంగా పంట పొలాల్లోకి వచ్చాయి అనేది ఆ రైతు ప్రస్తుతం ఈ బాధిత రైతు ప్రస్తుతం అంతా ఉన్నారు. సో చెప్పండి, అంటే ఇప్పుడు ఎట్లా ఉంది? ఇది మీ పొలమైనా ఎట్లా ఉంది? ఆ పొలమే సార్. నేను కలువులకు పట్టుకున్నా. ఇది కవులకు పట్టుకుంటే ఇప్పుడు మొత్తం
రాళ్ళు వీళ్ళు మొత్తం ఇగో చూస్తుండ్రు కదా. ఇప్పుడు మేము 50 ఏళ్ళ కొలే చూస్తున్నాం కానీ ఎన్నరు రాలే ఈ వర్షం. ఇప్పుడే ఫస్ట్ మొత్తం ఆడ వాగు తెగింది, ఈడ తెగింది, మొత్తం మల్లారెడ్డి సెలరకు పోయింది ఒక 20-30 ఎకరాలు. ఇప్పుడు ఏంటి అసలు ఎట్లా ఈ బండరాలు ఇంత పెద్దగా ఎన్నరు రాలేవు సార్, ఇవి ఈసారి వచ్చినాయి. ఎన్నరు రాలేవు, ఇంత నష్టం ఎన్నరు రాలే. రోడ్ అంతా పోయిందా? రోడ్ అంతా పోయింది, రోడ్డు రోడ్డు మొత్తం పోయి మొత్తం ఇండ్లకే కొట్టుకొచ్చింది. పంట నష్టమైంది కదా, ఇది మొత్తం పంట నష్టమే. ఏమి వస్తుంది సార్, అది ఏం రాదు. ఇక అది నీళ్ళు చచ్చిపోతే ఏం కాకపో, మొత్తం పెట్టింది కదా మేర్వా పెట్టారు కానీ అది మనకు ఏం పని చేయదు. ఇప్పుడు మేము కౌలుకు పట్టుకున్నది ఇదంతా. ఎట్లా ఉంది కాక అసలు గతంలో ఈ స్థాయిలో ఎప్పుడైనా వర్షాలు వరదలు చూసారా? ఎంత వచ్చింది ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు 55 ఏళ్ళు అవుతుంది నేను చూసేవాటికి, ఇప్పుడే ఫస్ట్ సారి ఇంత భారీగా వచ్చుడు. ఇక్కడ మొండాగ్ అనేది ఇక్కడ బ్రిడ్జి దగ్గర తెగిపోయి ఇక్కడ 10-12 ఎకరాలు మొత్తం మట్టి పెట్టింది. రోడ్డు కూడా రాజంపేట మీదకు పోయేది కిలోమీటర్ తెగిపోయింది. అది కూడా మా పొలాలకు వచ్చి మొత్తం పెట్టింది, పెచ్చలు. అది మేము గవర్నమెంట్ను కోరుతున్నాము, మా పొలాలకు పంట నష్టం. ఇక్కడ ఎంతవరకు అంటే ఏ పంటలు వేసి ఇక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్? దానికి పొలమే సార్, 15 ఎకరాల దాకా పొలమే ఉంటుంది. మొత్తం ఉసుక పెట్టింది, మొత్తం ఇరిగిపోయింది. పొట్ట దశలు ఉంది పొలము, మొత్తం ఏం పనికి రాకుండా కుళ్ళిపోయింది. వాటర్ ఈ 4 రోజుల కొలంలో ఉండేవారు, మీదకి వెళ్ళి మట్టి పెట్టింది, కింద కుళ్ళిపోయింది వరదతోటి, పొలం అంతా ఇరిగిపోయింది. సో ఇది మొత్తం రైతుల ఆవేదన. ఇదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం డాంబర్కి సంబంధించిన పెచ్చులన్నీ ఈ పొలాల్లోకి వచ్చాయి. భారీగా బండరాళ్ళు కూడా ఇందులోకి వచ్చి చేరాయి. దాదాపు కిలోమీటర్ మేర రహదారి కొట్టుకొని ఆ భారీ వరద ఉధృతికి ఈ పొలాల్లోకి వచ్చాయి. రహదారి నుంచి ఇటువు కూడా దాదాపు 100-150 మీటర్లు ఉంటుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం పెద్ద పెద్ద బండరాళ్ళు. ఆ రోడ్డుకు డిస్టెన్స్ అక్కడి నుంచి కూడా వరద కొట్టుకొచ్చింది. దాదాపు స్తంభం ఎత్తులో వరద పారినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఆ వరద ప్రవాహానికి ఈ కామారెడ్డి అంటే రాజంపేట నుంచి కామారెడ్డి ఇటు మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రధాన రహదారి అంటున్నారు గ్రామస్తులు. ఇక్కడ నుంచే మెదక్ జిల్లాకు వాహనాలు వెళ్తుంటాయి. కానీ ఈ వరద బీభత్సంతో ఈ రోడ్డు తెగిపోయి 3 రోజులుగా గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. బస్సులు కూడా ఇప్పటి వరకు కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడే బస్సులు క్యూ కట్టాయి. ఇక్కడికి వచ్చిన బస్సులు ఇక్కడే ఉండిపోయాయి. రహదారులు ఎక్కడికక్కడే ధ్వంసం కావడం, రోడ్లు ధ్వంసం కావడంతో అది బస్సులు అయితే ఇక్కడే నిలిపేశారు. వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితిలో కొద్దిసేపటి క్రితం అధికారులు అయితే రోడ్డుని రీస్టోర్ చేశారు. ఇక విద్యుత్ స్తంభం చూడొచ్చు, విజువల్స్లో చూపిస్తున్నాం. ఈ విద్యుత్ స్తంభం కూడా పడిపోయింది. మొత్తం ఈ గ్రామంలో చాలా విద్యుత్ స్తంభాలు పడిపోయి ఎక్కడికక్కడే భారీ నష్టమైతే వాటిల్లింది. ఎటు చూసినా బీభత్సం కనిపించింది. చాలా ఇది రాజంపేట మండలానికి సంబంధించి రాజంపేట మండలంలోనే అత్యధిక నష్టం జరిగింది. ఇక ఈ మండలంలోనే చాలా వర్షం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షం కురిసిన దాఖలాలు లేవు. కేవలం అంటే 8 నెలల్లో కురవాల్సిన వర్షం 3 రోజుల్లో కురిసింది. అంటే ఏ స్థాయిలో ఇక్కడ వర్షం పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వర్ష బీభత్సానికే ఈ నష్టం, ఇదంతా కూడా నష్టం ఉంది. దాదాపుగా 1,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అయితే ప్రభుత్వానికి తాత్కాలికంగా ఒక నివేదిక ఇచ్చారు. ఇక చాలా చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి, ఆర్ఎన్బి రోడ్లు దెబ్బతిన్నాయి, నేషనల్ హైవే రోడ్లు దెబ్బతిన్నాయి. ఇట్లా ఎక్కడ చూసినా నష్టం కనిపిస్తుంది. కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్ళే జాతీయ రహదారి కూడా జాతీయ రహదారి 44 అది కూడా పూర్తిగా 2 చోట్ల దెబ్బతినడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కడికక్కడే వాహనాలు మెల్లిగెళ్తున్నాయి. 4 లైన్ల రహదారిలో కేవలం 1 లైన్ రహదారిని మాత్రమే ముందుకు కదిలిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మరమ్మతులు చేస్తున్నా మళ్ళీ కుంగిపోతుండడంతో అధికారులు 1 వేగా వెహికల్స్ని పంపిస్తున్నారు. దీంతో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు అయితే చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. సాయంత్రం వరకు వీటిని పునరుద్ధరిస్తామనేది అధికారులు చెప్తున్నారు. ఇక ఇక్కడికి సంబంధించి రాజంపేటకు సంబంధించి మాత్రం తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. ప్రస్తుతం ఆ పొలాల్లోనే ఉన్నాం. ఏ స్థాయిలో బండరాళ్ళు ఇక్కడికి వచ్చి పడ్డాయి, దీనికి సంబంధించి పెచ్చులు ఏ విధంగా ఉన్నాయనేది మన విజువల్స్లో చూస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో నష్టం జరగలేదనేది రైతులు చెప్తున్నారు. ఇక రోడ్డును చూపిస్తాం. రోడ్డు కొద్దిసేపటి క్రితమే రీస్టోర్ చేశారు. ఇది లింగాయపల్లికి సంబంధించిన రోడ్డు అంటారు. ఇక్కడ నుంచి రాజంపేట కొద్ది దూరంలోనే ఉంటుంది. ఇది లింగాయపల్లి టు రాజంపేట టు కామారెడ్డి మెదక్ సంబంధించి మెదక్ కామారెడ్డి ప్రధాన రహదారిగా చెప్తారు. ఆ రోడ్డు ఉదయం మాత్రం చాలా చోట్ల ధ్వంసమైన పరిస్థితి ఉదయం కనిపించింది. కానీ కొద్దిసేపటి క్రితమే రీస్టోర్ చేశారు. ఈ పొలానికి సంబంధించిన మహిళా రైతు కూడా అక్కడ ఉంది. తన పొలాన్ని చూసి
ఆవేదనతో ఉంది. తనకు నష్టపరిహారం ఇవ్వాలి, తన ఆశలన్నీ అడియాసలయ్యాయి, మొత్తం వర్షార్పణమైంది పొలం అంతా కూడా అనేది రైతులు చెప్తున్నారు. సో ఇది కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. వర్ష బీభత్సం సంబంధించిన అప్డేట్స్. రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.